ఇప్పుడు రఘురామరాజు గారు. పదహారవ శాసనసభ సభాపతిగా మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ, నన్ను ఎంపిక చేసిన సభానాయకులు చంద్రబాబు నాయుడు గారికి, ఎన్నుకున్న నా ఉండి నియోజకవర్గ ప్రజలకు, శాసనసభ్యుడిగా నాకు మొట్టమొదటిసారిగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరూ చెప్పారు, మీరు ఎన్నిసార్లు మంత్రులు చేశారు, ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు చేశారు కాబట్టి సమయం కూడా తక్కువ ఇచ్చారు కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా ఎన్నో దశాబ్దాలుగా నేను మీకు చిరపరిచితుడిని అయినప్పటికీ సభలో చెప్పుకోవాల్సిన అంశాలు కొందరే ఆ పేరుకి సార్థకత తీసుకొస్తారు. చిన్నవారికి అయ్యగా, మీ తోటి వయసులందరికీ అన్నగా, రాష్ట్ర ప్రజలందరికీ ఎంతో ప్రీతి పాత్రుడుగా, అయ్యన్న పాత్రుడుగా పరిపూర్ణమైన పేరు మీకు మీ తండ్రి గారు పెట్టారో తాతగారు పెట్టారో, ముందుగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సభ పామరులందరికీ అర్థమయ్యేలాగా సరళమైన భాషలో మీరు మాట్లాడతారు. అందులో గరళం లేదు, సరళమైన భాషే మీరు ఎప్పుడు మాట్లాడారు. ఇప్పుడు మీరు పిఆర్ కాలేజీలో చదువుకున్నప్పుడు ఒక గ్యాంగ్ లీడర్గా, రాజకీయాల్లో ఇప్పుడు ఒక మాస్ లీడర్గా, ఇప్పుడు మా శాసనసభను ఒక తరగతిగా భావిస్తే క్లాస్ లీడర్లా కాకుండా ఒక క్లాసిక్ లీడర్గా మీరు ఉంటారు అనే పరిపూర్ణ విశ్వాసం మా అందరికీ కూడా ఉంది. నిన్ననే మరి సింహంలాగా చెప్పుకునే వాళ్ళు సభకు వచ్చి వారి పేరు కూడా మర్చిపోయేలాగా పెప్ప అన్నారు. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారిని సభాపతిగా ఎన్నుకుంటున్నారని అప్పటికే తెలిసిపోయింది కాబట్టి మరి వాళ్ళ పేరు కూడా మర్చిపోయే పరిస్థితి వచ్చింది. అంచేత వాళ్ళు ఎప్పట్లాగా అలాగే ఆ సీట్లన్నీ ఖాళీగా ఉంటాయేమో, మరి ప్రతిపక్ష పాత్ర పోషించాలి అంటే మరి పాలకపక్షంలోనే అందరికీ కూడా మీరు మాట్లాడే అవకాశం, కేవలం పొగడ్తలకే పరిమితం కాకుండా, మంత్రులకే అవకాశం కాకుండా, మాలాంటి శాసనసభ్యులందరికీ కూడా మీరు తప్పకుండా అవకాశం ఇవ్వాలి. సోదరుడు మనోహర్ గారు చెప్పినట్టు మాజీ స్పీకర్ గారు అందరికీ కూడా డిబేట్లో మాట్లాడి, ఒక శాసనసభ్యుడికి శాసనసభలో గౌరవం ఉన్నప్పుడే వారి వారి అసెంబ్లీ స్థానాల్లో కూడా వారికి గౌరవం ఉంటుంది. శాసనసభ్యులందరి గౌరవం కూడా మీరు కాపాడగలరు అని మనస్ఫూర్తిగా భావిస్తూ, మరిన్ని ఉన్నత శిఖరాలు ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రజల మనసు దోచుకున్న వ్యక్తిగా మీరు మరింత ఉన్నత శిఖరాలకి ఎదగాలని, మిమ్మల్ని మేము ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రజలు కూడా బీసీ నాయకుడిగా చూడలేదు. కొందరు నాయకులు ఇప్పుడు అన్నారు బీసీ నాయకుడు అని, కానీ ప్రజలందరి మన్నన ఉన్న అపరూపమైన నాయకుడు మా అయ్యన్న పాత్రుడు అని చెప్పి, ఒక వర్గానికి మిమ్మల్ని పరిమితం కాదు, అందరి నాయకుడు మా అయ్యన్న పాత్రుడు, అందరి పాత్రుడు మా అయ్యన్న పాత్రుడు అని చెప్తూ ఆల్ ద బెస్ట్ సార్. ఆంజనేయులు గారు ప్లీజ్ కొంచెం సమయం పాటించండి. ధన్యవాదాలు అధ్యక్ష. 16వ శాసనసభకు స్పీకర్గా మీరు ఎన్నికైనందుకు ప్రత్యేక అభినందనలు అధ్యక్ష, శుభాకాంక్షలు. తమరు 7 సార్లు ఎమ్మెల్యేగా, 16 సంవత్సరాలు మంత్రిగా, అలాగే ఒకసారి ఎంపీగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఎంతో భాగస్వామ్యం అయ్యారు. ఈరోజు ఈ సభను గౌరవప్రదంగా మీరు తీర్చిదిద్దుతారని, మీకున్న అపారమైనటువంటి అనుభవంతో ఈ సభను బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతారని అందరూ ఆకాంక్షలతో ఎదురు చూస్తున్నారు. అలాగే గతంలో కౌరవ సభగా ఉంది, దీన్ని గౌరవ సభగా మీరు తీర్చిదిద్దుతారని, ఉన్నత ఆశయాలతో ఉన్నటువంటి మీలాంటి వారు
ఈ సభాపతి అవటం మా అందరికీ చాలా గర్వకారణం. సభా సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సభను ముందుకు నడిపిస్తారని, ప్రజా సమస్యల మీద అర్థమైన చర్చలు నడిపిస్తారని, అలాగే రాష్ట్ర ప్రయోజనాలు ఉపయోగపడేటువంటి మంచి మంచి టాపిక్లు ఇక్కడ మాట్లాడే విధంగా ముందుకు నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. మీతో నాకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అక్కడ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. అలాగే మా పల్నాడు కూడా అనేక సార్లు మీరు వచ్చారు. మా వినుకొండ ప్రాంతం కూడా అనేక కార్యక్రమాల్లో మీరు భాగస్వామ్యం అవటం, అనేక పార్టీ పరంగా ఉన్నత ఆశయాలతో మీరు నడిచిన విధానం మా అందరికీ గుర్తుండిపోయేటువంటి విషయాలు. వైసీపీ ప్రభుత్వంలో ఆనాడు చేసినటువంటి ప్రభుత్వ దోపిడీ మీద మీరు పోరాటం చేసినటువంటి వ్యక్తి. అలాగే జగన్ ప్రభుత్వంలో చెత్త మీద కూడా పన్నేసినటువంటి అంశాల మీద ఆ చెత్త ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించినటువంటి రోజులు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు అధ్యక్ష. అలాగే ఆనాడు మీరు చూపించినటువంటి ఘాటు స్పందనలు కానీ ప్రజా పోరాటాలు కానీ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. అధికారంలో ఉన్నటువంటిప్పుడు మీరు ఎప్పుడు కూడా ప్రజలకి దగ్గరగా ఉండేవారు, ప్రజా సమస్యలను పరిష్కరించేవారు. అలాగే ఈరోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ సభకు రాకపోవడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. కనీసం సభా సాంప్రదాయాలు పాటించడం కూడా వీళ్ళకి ఆ సంస్కారం లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ ఈరోజు ఒక సభాపతిని ఎన్నుకునేటువంటి సమయంలో వారు ఇక్కడ లేకపోవటం, సభా సాంప్రదాయాల్ని గౌరవించలేకపోవటం ఇది చాలా దురదృష్టకరం. అయినా భవిష్యత్తులో మంచి సభా సాంప్రదాయాలు కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ మీరు విజయవంతంగా ఈ పదవి బాధ్యతలు ప్రజలందరి మన్ననలు, రాష్ట్ర ప్రజలందరి మన్ననలు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఇక్కడ సభ్యులు ఎంతో ఉన్నత ఆశయాలతో ఈ సభలో అడుగుపెట్టారు అధ్యక్ష. మంత్రులుగా వచ్చినటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఆశయాలతో వచ్చారు. చంద్రబాబు గారి నాయకత్వంలో బాగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని, పేదరిక నిర్మూలన చేయాలనేటువంటి ఉన్నత ఆశయాలతో ఒక ధ్యేయంతో ఈ హౌస్లోకి అడుగుపెట్టిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళందరూ ఆకాంక్షలు నెరవేరే విధంగా ఇక్కడ అర్థవంతమైన చర్చలు జరుగుతూ ముందుకెళ్లాలని, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ మరొక్కసారి మీకు శుభాభివందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. రమేష్ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ 16వ శాసనసభలో మొట్టమొదటిసారి మాట్లాడే మాటలు మా ప్రాంతవాసి అయిన మీ అభినందన మాటలు అవటం నా అదృష్టంగా భావిస్తూ, మీ నిజాయితీ,